కోయిదొర చెప్పినట్టు నేను ఆ గుడికి వెళ్ళి ఆ పూజలు జరిపించి రావడమే మంచిది. ఆ కోయిదొర చెప్పినట్టు పూజ జరిపిస్తే అమృతకి ప్రమాదం తప్పుతుంది అంటే నేనసలు ఈ పూజ జరిపించను. నువ్వు ఓకే అనకపోతే నేను కాల్ చేసుకుంటాను అమృత. ఏంటి, నేనేదో బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు నా మీద సింపతి చూపిస్తావన్న హోప్ కూడా నాకు లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ నేను కాల్చుకొని చేస్తే ఆ నేరం నీ మీదే పడుతుంది. నువ్వేదో అర్చన ఆస్తిని ఆర్భాటాల్ని అనుభవించాలనుకుంటున్నావేమో. నువ్విప్పుడు నా మాట విని గుళ్ళోకి రాకపోతే నువ్వు నేరస్తురాలవవుతావు. అప్పుడు నువ్వు అనుకున్నది ఏది జరగదు అమృత. చెప్పు, నువ్వు నాతో పాటు వచ్చి పూజ జరిపించుకుంటావా, లేకపోతే నన్ను నేనే కాల్చుకోమంటావా? ఓ మై గాడ్, వీళ్ళ పిచ్చి పీక్ స్టేజ్కొచ్చింది. ఈ శర్వాణి దాని ఫ్రెండ్ అమృత కోసం షూట్ చేసుకుంటుంది. ఇది నిజంగా కాల్చుకుని చేస్తే ఆ నేరం నా మీద పడి నేను జైలుకి వెళ్లే పరిస్థితొస్తుంది. అక్కడ అమృత శాశ్వతంగా ఆస్తికి వారసురాలైపోతుంది. నో, ఇప్పుడు నేను తొందరపడితే నాకే ప్రమాదం. అమృత, నువ్విలా మాటిమాటికి నీ మైండ్లో ఏదో ఆలోచిస్తూ ఉంటే కుదరదు. నాకిప్పుడు ఎక్కువ టైం లేదు. సే ఎస్ ఆర్ నో. శర్వాణి, ప్రతిదానికి ఆవేశం దేనికి? నేను నీతో పాటు పూజ చేయాలి, అంతే కదా? సరే పదా, ఈ ఒక్కరోజు నువ్వు చెప్పినట్టే పూజ జరిపిస్తాను. నీ దారిన నువ్వు పోతావు, నా దారిన నేను పోతాను, సరేనా? అమ్మయ్యా, ఇప్పుడు దారికొచ్చావు. పదమృత, పద. ఇక్కడ పూజ జరిగితే నీ దోషాలన్నీ పోయి నువ్వు పూర్తిగా మారిపోయి మళ్ళీ మా పాత అమృతగా మారిపోతావు. అప్పుడు నువ్వు మమ్మల్ని ద్వేషించాలనుకున్నా ద్వేషించలేవు. పిచ్చి శర్వాణి, ఈ అర్చన అమృత కోసం పూజని ఎలా సఫలం అవనిస్తుందే? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజని సక్సెస్ అవ్వనివ్వను. హలో అవతార్, నేను మన కోయిదరు చెప్పినట్టు ఆయన చెప్పిన గుడికి బయలుదేరాను. నేను ఆ గుడిలో ఆయన చెప్పినట్టుగా అన్ని పూజలు జరిపించేస్తాను. కోయిదరుకు ఈ విషయం చెప్పు, సరేనా? ఉంటాను అవతార్. అమృత, ఇక్కడ మనం పూజ ముగించుకొని కోయిదరు చెప్పినట్టే ఈ రాత్రికి నిద్ర చేస్తున్నాం.
నిండు పౌర్ణమిలో చంద్రుడు కనిపించిన సమయానికి స్వామీజీ ఇచ్చిన తైలాన్ని నేను నుదుటిని రాస్తాను. పద. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం శ్రీ రుద్రాయ నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మా కూర్చోండి అమ్మా. అలా రత్నకల్పితమాసనం హిమజలే స్నానం చ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమదా మోదాంకితం చందనం జాతి చంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే. భగవంతుడా, అమృతని ఈ చేతులతో అంతం చేయాలనుకున్నా నా చేతి మంచి జరిపించేలా చేస్తున్నావా? నన్ను ఆశీర్వదించి ఆ అమృత ఓడిపోవాలని దీవించు స్వామి. స్వామి, మా అమృత ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. తను అయిష్టంగా చేస్తున్న ఈ పూజని ఫలించేలా చేసి తను మారిపోయేలా చేయి స్వామి. బ్రహ్మాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహళకలా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఆత్మా త్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్ అమ్మా, స్వామివారికి అభిషేకం చేసిన ఈ ఆజ్యాన్ని నిండి పౌర్ణమి కనిపించగానే పూజ చేసిన వారి నుదుటి మీద రాయాలి. తీసుకోండి. అలాగే స్వామి. స్వామి, మా అమృత తనకిష్టం లేకుండానే ఈ పూజ జరిపించింది. దీని ఫలితం ఉంటుందంటారా? అమ్మా, తన ఇష్టంతో చేసినా అయిష్టంతో చేసినా లేక తన చేతుల మీదగా కాకుండా ఈ పూజ మరొకరు చేసినా నష్టమేమీ లేదు. ఈ దైవ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఎవరికైతే ఈ ఫలం దక్కాలని కోరుకున్నారో వారికే ఖచ్చితంగా వెళ్తుంది. కాకపోతే ఈ పూజా ఫలం పూర్తిగా దక్కాలంటే పూజ చేసిన అమ్మాయి ఈ రాత్రికి ఇక్కడే నిద్ర చేయాలి. ఆ అజ్జాన్ని తన నుదుటిన రాయాలి. చాలా సంతోషం స్వామి. శుభం అమ్మా. ఇదేంటి, నేనిక్కడే పూజ జరిపిస్తే ఈ ఫలితం ఎక్కడో ఉన్న అమృతకిలా వెళుతుంది?
అమ్మా, ఇక నేను నిష్క్రమిస్తాను. ఈ దైవ సన్నిధిలో ఏదైనా సహాయం కావాలంటే మా చిన్న శాస్త్రి చూసుకుంటాడు. ఈ గుళ్ళోనే నిద్ర చేయండి. అమ్మా, మీకంతా మంచే జరుగుతుంది. మంచి జరగకూడదనే కదా నేను కోరుకునేది. అమృత, నిద్ర రావడం లేదా? కొత్త ప్లేస్ కదా, అందుకే నిద్ర రావట్లేదనుకుంటా. పొద్దున్నే వెళ్ళిపోదాం. ఈ ఒక్క రాత్రికి అడ్జస్ట్ అవ్వు. పడుకో అమృత. నేను పడుకుంటానులే, నువ్వు పడుకో. చాలా లేట్ అయింది. ఈ నైట్ ఈ గుళ్ళో పడుకొని కోయితురు చెప్పినట్టు రేపు పూజ జరిపించుకుని వెళ్ళిపోతాను. శాస్త్రి గారు, నేను ఇక్కడికి పూజ జరిపించుకోవడానికి వచ్చాను. అదేంటమ్మా ఈ టైంలో? క్షమించాలి, నేను వస్తుండగా కార్ ట్రబుల్ ఇచ్చింది. ఈ రాత్రికి ఇక్కడే నిద్రపోయి రేపు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో పూజ జరిపించుకోవచ్చా? అయ్యో, దానికేం భాగ్యం తల్లి. అక్కడ భక్తులు కొంతమంది నిద్రపోతున్నారు. వెళ్ళి పడుకో అమ్మా. అలా పడుకోవడం కూడా అదృష్టమే. చాలా థ్యాంక్స్ అండి. శర్వాణికి అమృత్ అంటే ఎంత అభిమానం ఉందని నాకిప్పుడే అర్థమైంది. నాకు అసలు ఇక్కడ నిద్ర పట్టట్లేదు. Thank you. なな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  na 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 ना 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 ना
అమృత కూడా చాలా ప్రమాదంలో ఉంది. నిండి పౌర్ణమి కనిపించగానే ఆ అజ్యాన్ని తన నుదుటిన రాయాలి. 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 స్వామీజీ చెప్పినట్టు అమృత నుదుటిపైన ఆజ్యం రాయాలి. అమృత 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 స్వామి, ఇప్పుడు నాకు మా పాత అమృతనే చూసినట్టుగా ఉంది. మీ కృప ఎప్పటికీ మా పైన ఇలాగే ఉండాలి. అమృత, నువ్వు ఈ డ్రెస్సు వేషం మార్చుకున్నావు. నువ్వు పాత మనిషి అయిపోయావు. ఉండు, వెంటనే వెళ్ళి పూజారికి ఇచ్చిన ఆర్జ్యం తీసుకొస్తాను. శర్వాణి, శర్వాణి, అమృత, నువ్వెప్పటికీ మా మనిషివి అమృత, మా మనిషివే.
ఇక్కడ కలిసేలా చేశాడు. మా ప్రాణం పోయినా నిన్నిక దూరం చేసుకో అమృత. శర్వాణి, ఇది నిజమేనా? నువ్వు మారిపోయావా? నేనే కాదు అమృత, నువ్వు మారిపోయావు. నేను మారిపోవడం ఏంటి? అసలు నువ్వు గుడికి ఎప్పుడొచ్చావు? శర్వాణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ నుదుటిన ఆజ్యం రాసి ఇందాక నిన్ను స్నానం చేసి రమ్మంటే నువ్విలా రెడీ అయి వచ్చావేంటి? ఓ మై గాడ్, అంటే ఇక్కడికి నిజంగానే అమృత వచ్చిందా? శర్వాణి,